మహేష్ బాబుతో వారణాసిని హాలీవుడ్ రేంజ్ కంటెంట్తో ప్లాన్. ఇండియన్ వెండి తెరపైన ఇప్పటి వరకు ఎవరూ చూడని 15 నిమిషాల సీక్వెన్స్. శిక్షణ తర్వాత మహేష్ లుక్లో ఏమైనా మార్పులు వచ్చాయా లేదా? అత్యంత అద్భుతమైన పౌరాణిక సినీ అనుభవాన్ని ఇచ్చేలా జక్కన్న ఎపిసోడ్. అడవుల్లో వేగంగా కదులుతూ శత్రువుల నుంచి తప్పించుకునేలాగా సాగే యాక్షన్ సీక్వెన్స్. మహేష్ బాబు పర్ఫెక్ట్ కట్అవుట్, దానికి తోడు జక్కన్న గ్రాఫిక్స్ టేకింగ్ తోడైతే లార్జర్ దాన్ లైఫ్ సన్నివేశాల కోసం రాజమౌళి విదేశీ లొకేషన్స్. జర్మనీ ట్రైనింగ్లో అత్యంత కీలకమైన మొదటి విడత శిక్షణ పూర్తి. స్క్రిప్ట్ డిమాండ్ మేరకు కొన్ని ప్రత్యేకమైన ఎక్విప్మెంట్లు, టూల్స్. మహేష్ లుక్ మరింత రగ్డ్గా, పవర్ఫుల్గా మారినట్లు సమాచారం. ఇండియన్ సినిమా హిస్టరీలోనే మోస్ట్ అవైటెడ్ మూవీ ఏది అంటే ఇప్పుడు అందరి నోట వినిపిస్తున్న ఒకే ఒక్క పేరు వారణాసి. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న ఈ గ్లోబల్ ప్రాజెక్ట్ పైన అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి ఒక మైండ్ బ్లోయింగ్ అప్డేట్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. సినిమాలో వచ్చే ఒక ప్రత్యేకమైన సీక్వెన్స్ గురించిన వార్త ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆ విశేషాలేంటో చూద్దాం. మీరు మాత్రం ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకొని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇక హెడ్లైన్స్ చూద్దామా? జక్కన్న మార్క్ గ్లోబల్ అడ్వెంచర్. 15 నిమిషాల శ్రీరాముడి సీక్వెన్స్. ఇక వెండి తెరపై పూనకాలే. స్క్రీన్ పైన ఇప్పటి వరకు చూడని కొత్త అవతార్లో మహేష్. ఇక స్టోరీలోకి వెళ్తే, బాహుబలి సినిమాతో తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేసిన రాజమౌళి త్రిబుల్ చిత్రంతో ఆస్కార్ సాధించి హిస్టరీ క్రియేట్ చేశారు. ఇప్పుడు మహేష్ బాబుతో చేస్తున్న వారణాసిని అంతకు మించిన హాలీవుడ్ రేంజ్ కంటెంట్తో ప్లాన్ చేస్తున్నారు. ఇక శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పైన కేఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తికేయ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాను దాదాపు 1300 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తుండడం విశేషం. ఫిలిం నగర్ నుంచి అందుతోన్న తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో మహేష్ బాబు పైన ఒక 15 నిమిషాల పాటు సాగే శ్రీరాముని సీక్వెన్స్ ఉండబోతోందట. ఇండియన్ వెండి తెరపైన ఇప్పటి వరకు ఎవరూ చూడని విధంగా అత్యంత అద్భుతమైన పౌరాణిక సినీ అనుభవాన్ని ఇచ్చేలా జక్కన్న ఈ ఎపిసోడ్ను డిజైన్ చేశారని టాక్ వినిపిస్తోంది. ఇక ఈ వార్త బయటకు రావడంతోనే సోషల్ మీడియాలో ఫ్యాన్స్ హంగామా మొదలు పెట్టేశారు. మహేష్ బాబును స్క్రీన్ పైన శ్రీరాముడి గెటప్లో, అది కూడా రాజమౌళి విజన్లో చూడడం అంటే ఫ్యాన్స్కు థియేటర్లలో పూనకాలు రావడం ఖాయం. అసలే మహేష్ బాబు పర్ఫెక్ట్ కట్అవుట్, దానికి తోడు జక్కన్న గ్రాఫిక్స్ టేకింగ్ తోడైతే ఆ 15 నిమిషాల సీన్ థియేటర్లను షేక్ చేయడం గ్యారంటీ. ఇక ఈ ఒక్క అప్డేట్తోనే సినిమా పైన ఇంటర్నేషనల్ లెవెల్లో క్రేజ్ 100 రెట్లు పెరిగిపోయింది. రాజమౌళి సినిమా అంటే ప్రతి సీన్ కూడా ఒక విజువల్ అద్భుతంగా అనిపిస్తుంది. అలాంటిది మహేష్ బాబుతో 1300 కోట్ల బడ్జెట్, పైగా శ్రీరాముడి సీక్వెన్స్ అంటే అంచనాలు ఏ రేంజ్లో ఉంటాయో ఊహించుకోవచ్చు. ఇక ఈ క్రేజీ ఎపిసోడ్ గురించిన మరిన్ని వివరాలు తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. ఇకపోతే ఎండలు కావడంతో తాత్కాలికంగా వారణాసి షూటింగ్కి బ్రేక్ ఇచ్చారు. ఈ గ్యాప్లో ట్రైనింగ్ పూర్తి చేయడానికి మహేష్ జర్మనీ వెళ్లిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం జర్మనీలోని అత్యంత దట్టమైన అడవుల ప్రాంతమైన బ్లాక్ ఫారెస్ట్లో కఠినమైన శిక్షణ తీసుకుంటున్నారు. హాలీవుడ్ అడ్వెంచరస్ సినిమాల తరహాలో ఉండే లార్జర్ దాన్ లైఫ్ సన్నివేశాల కోసం రాజమౌళి ఈ విదేశీ లొకేషన్ను ఎంచుకున్నారు. అక్కడి వాతావరణం, కఠినమైన కొండ ప్రాంతాలు, అడవులు అడ్వెంచరస్ పాత్రలకు కావలసిన శారీరక దృఢత్వాన్ని, ఓర్పును పెంపొందించడానికి పర్ఫెక్ట్ వేదికగా మారాయి. అంతర్జాతీయ స్థాయి నిపుణుల సమక్షంలో ఈ ప్రత్యేక ప్రిపరేషన్ సాగుతోంది. జర్మనీ ట్రైనింగ్లో అత్యంత కీలకమైన మొదటి విడత శిక్షణను విజయవంతంగా పూర్తి చేసినట్టు సమాచారం. ఈ ప్రాథమిక దశలో దట్టమైన అడవుల మధ్య కిలోమీటర్ల కొద్దీ లాంగ్ డిస్టెన్స్ ట్రెక్కింగ్ చేయడం, ఎత్తైన కొండలపైన ఓర్పు సాధించడం పైన దృష్టి పెట్టారు. అడవుల్లో వేగంగా కదులుతూ శత్రువుల నుంచి తప్పించుకునేలా సాగే యాక్షన్ సీక్వెన్స్ కోసం తన బాడీకి ఎబిలిటీ అంటే చైతన్యాన్ని నెక్స్ట్ లెవెల్కు తీసుకెళ్లనున్నారు. ఆ శిక్షణలో మహేష్ లుక్ మరింత రగ్డ్గా, పవర్ఫుల్గా మారినట్టు తెలిసింది. అయితే ఈ గ్లోబల్ ప్రిపరేషన్ ఇక్కడితో ముగియలేదు. మహేష్ ఇంకా చివరి శిక్షణ వరకు పూర్తి చేయాల్సి ఉంటుంది. రాబోయే కొన్ని వారాల్లో జరగబోయే తుది శిక్షణలో విదేశీ స్టంట్ మాస్టర్స్ పర్యవేక్షణలో అడ్వెంచరస్ సీల్ కావాల్సిన ప్రత్యేక స్టంట్ కోఆర్డినేషన్ నేర్చుకుంటున్నారు.
అంతేకాకుండా క్లిష్టమైన వైడ్ వర్క్ బ్యాలెన్సింగ్, స్క్రిప్ట్ డిమాండ్ మేరకు కొన్ని ప్రత్యేకమైన ఎక్విప్మెంట్లు, టూల్స్ హ్యాండిలింగ్ చేయడంతో మెలకువల్లోనూ పట్టు సాధించాల్సి ఉంది. చివరి విడత ముగిశాక క్యారెక్టర్కు సంబంధించిన పూర్తి శారీరక సన్నద్ధత పూర్తవుతుంది. సాధారణంగా రాజమౌళి సినిమాలంటే షూటింగ్ ప్రారంభానికి ముందే నటీనటులకు కనీసం 3 నుంచి 4 నెలల పాటు సుదీర్ఘమైన ప్రీ ప్రొడక్షన్ శిక్షణ ఉంటుంది. బాహుబలి, త్రిబుల్ సినిమాలకు కూడా ఇదే ఫార్ములాను వాడారు. ఇప్పుడు మహేష్ బాబు సైతం గ్లోబల్ మూమెంట్ను అందుకోవడానికి కెమెరా ముందుకు వెళ్లే ముందు సమయాన్ని పూర్తిగా కఠినమైన ఫిజికల్ ప్రిపరేషన్కే కేటాయించారు. దర్శకుడి విజన్కు తగ్గట్టుగా 100% న్యాయం చేయాలనే పట్టుదలతో మహేష్ చేస్తున్న హోంవర్క్ ట్రేడ్ వర్గాలను సైతం విస్మయానికి గురిచేస్తోంది. అంతర్జాతీయ శిక్షణంతా పూర్తయిన వెంటనే రాజమౌళి సమక్షంలో మహేష్ పైన మరోసారి లుక్ టెస్ట్ నిర్వహించనున్నారట. శిక్షణ తర్వాత మహేష్ లుక్లో ఏమైనా మార్పులు వచ్చాయా లేదా అన్నది క్రాస్ చెక్ చేసుకోవడం కోసమే ఈ లుక్ టెస్ట్ అని తెలుస్తోంది. అనంతరం యథావిధిగా జూన్ నుంచి తిరిగి షూటింగ్ మొదలవుతుంది.